నమస్తే, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ఈ రోజు వార్తలతో మీ ముందున్నది తేజస్విని. ముందుగా ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా శ్రీనివాస్ వర్మకు శుభాకాంక్షల వెల్లువ. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఏడాది కాలంలో కొత్త ప్రాజెక్టులు సాధించామన్న కేంద్ర మంత్రి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంచే షైనింగ్ స్టార్స్ 2025 ప్రతిభా పురస్కారాన్ని అందించిన కలెక్టర్ నాగరాణి, రాజ్యసభ సభ్యులు పాకా, పీఎస్సీ చైర్మన్ అంజుబాబు. పెద్దామిరంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలో ప్రారంభోత్సవాలు చేసిన శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎమ్మెల్యే త్రిపులార్. భారతీయ వారసత్వ సంపాదన, యోగాభ్యాసంతో మానసిక వికాసం, ఆరోగ్య జీవన విధానం సొంతమన్న జిల్లా కలెక్టర్ నాగరాణి. భీమవరంలో 2000 మందితో యోగాసనాలు. కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరం పూర్తయిన సందర్భంగా భీమవరంలోని బీజేపీ నర్సాపురం పార్లమెంట్ కార్యాలయం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ప్రభుత్వ విప్ నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మడి నాయకర్, మాజీ మంత్రి ఆచంట ఎమ్మెల్యే పీతాని సత్యనారాయణ, తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ, ఉంగుటూరు ఎమ్మెల్యే పచ్చమట్ల ధర్మరాజు, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, టీడీపీ రాష్ట్ర పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి, ఏపీ ఐఎస్సీ చైర్మన్, పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ అధ్యక్షులు మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అయినంపూడి శ్రీదేవి, నర్సాపురం మాజీ ఎమ్మెల్యే బండారు మాధవనాయుడు, జిల్లా కలెక్టర్ చంద్రవాడ నాగరాణి, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమస్మి, బీజేపీ రాష్ట్ర నాయకులు తపనా చౌదరి, భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య, జిల్లాలోని ఎన్డీఏ కూటమి పార్టీల నియోజకవర్గాల ఇన్ఛార్జీలు, కూటమి నాయకులు, కార్యకర్తలు, జిల్లా ప్రముఖులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, మిత్రులు, శ్రేయోభిలాషులు, అభిమానులు అధిక సంఖ్యలో విచ్చేసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మకు పుష్పగుచ్చాలిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు. నర్సాపురం పార్లమెంట్ పరిధిలో ఏడాది కాలంలో కొత్త ప్రాజెక్టులు సాధించామని లోసరి, భీమవరం, పిప్పర రహదారి అభివృద్ధికి సీఆర్ఐఎఫ్ కింద
100 కోట్ల నిధులు మంజూరు. 15 సంవత్సరాల నుండి నిలిచిపోయిన NH-165 ఫేజ్ 2 ఆకివీడు దిగుమరు రహదారి నిర్మాణ సమస్యను పరిష్కరించి అలైన్మెంట్ మార్పు చేసి 2 లైన్ల రోడ్డు నిర్మాణాన్ని 4 లైన్లుగా మార్చి కేంద్రం నుండి అనుమతులు సాధించామని, 2500 కోట్ల రూపాయలతో DPR తయారు చేసి సమర్పించామని, గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశామని, త్వరలోనే కేంద్ర కేబినెట్ అనుమతి వస్తుందని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అన్నారు. కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి సంవత్సర కాలం పూర్తయిన సందర్భంగా సోమవారం భీమవరంలోని నరసాపురం పార్లమెంట్ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. 6.5 సంవత్సరాల క్రితం NH-165 ఫేజ్ 1 లో భూములిచ్చిన రైతులకు అందవలసిన 25 కోట్ల రూపాయల నష్టపరిహారం అందక ఇబ్బంది పడుతున్న విషయం తన దృష్టికి రావడంతో వెంటనే నేషనల్ హైవే ఉన్నతాధికారులతో మాట్లాడి సమస్యను పరిష్కరించానని అన్నారు. 6.5 సంవత్సరాల కాలానికి వడ్డీతో సహా కలిపి వారి ఖాతాల్లో వేయడం జరిగిందని అన్నారు. నేషనల్ హైవే చరిత్రలో వడ్డీలతో సహా నష్టపరిహారం చెల్లించడం ఇదే మొదటిసారి అన్నారు. పీఎం గతి శక్తి ప్రాజెక్టు ద్వారా పార్లమెంట్ పరిధిలో 3 ROBల నిర్మాణానికి 200 కోట్ల రూపాయలు మంజూరవడం జరిగిందని, రైల్వే క్రాసింగ్స్ వద్ద ట్రాఫిక్ సమస్యను నివారించడానికి పార్లమెంట్ పరిధిలో 43 RUBల నిర్మాణానికి ప్రతిపాదనలు రైల్వే శాఖ మంత్రికి ఉన్నతాధికారులకు పంపడం జరిగిందని, త్వరలోనే వాటి అనుమతి సాధిస్తామని అన్నారు. చెన్నై నుండి విజయవాడ వరకు ఉన్న వందే భారత్ ఎక్స్ప్రెస్ ను నరసాపురం వరకు పొడిగించేందుకు రైల్వే ఉన్నతాధికారులు అంగీకరించారని, టెక్నికల్ సమస్యలు త్వరలోనే పరిష్కారమవుతాయని అన్నారు. హైదరాబాద్ నుండి విశాఖపట్నం వందే భారత్ కు తాడేపల్లిగూడెంలో హాల్ట్, అత్తిలి, వీరవాసరం రైల్వే స్టేషన్లలో ముఖ్యమైన రైళ్లకు హాల్ట్ కోసం రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశామని అన్నారు. నరసాపురం పార్లమెంట్ పరిధిలో వైద్య రంగంలో సమస్యల పరిష్కారానికి అధిక ప్రాధాన్యతనిస్తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ డయాలసిస్ సెంటర్ ఏర్పాటుకు 10 కోట్ల రూపాయల CSR నిధులను మంజూరు చేయించడం జరిగిందని అన్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, అత్తిలి, ఆచంట, భీమవరం, పాలకులు నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్ల ఏర్పాటు పనులు ప్రారంభమయ్యాయని శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నర్సాపురం నియోజకవర్గంలోని 8 PHC సెంటర్లలో అత్యాధునిక వైద్య పరికరాలు ఏర్పాటు, భవనాల మరమ్మతుల కోసం నర్సాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ విజ్ఞప్తి చేసిన ఒక్క రోజులోనే 80 లక్షల రూపాయల CSR నిధులు మంజూరు చేయడం జరిగిందని అన్నారు. ఉక్కు శాఖ సహాయ మంత్రిగా పనిచేసే సమయంలో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ రూపంలో ఆంధ్ర ప్రజల రుణం తీర్చుకునే భాగ్యం కలిగిందని అన్నారు. కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామితో కలిసి వైజాగ్ స్టీల్ ప్లాంట్ సెంటిమెంట్ ను తెలియజెప్పి ప్రధాని మోదీ నాయకత్వంలో వైజాగ్ స్టీల్ ప్లాంట్ పునరుద్దరణకు 11,400 కోట్ల రూపాయల ప్రత్యేక ప్యాకేజీ సాధించడం జీవితంలో మరచిపోలేని మధురఘట్టమని అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆలోచన వచ్చినప్పటి నుండి గత 8 సంవత్సరాలుగా ఒక్క ఉక్కు శాఖ మంత్రి కూడా స్టీల్ ప్లాంట్ ను సందర్శించలేదని, తాను కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన 2 నెలల్లోనే కేంద్ర మంత్రి కుమారస్వామితో కలిసి స్టీల్ ప్లాంట్ ను పరిశీలించి ఉన్న ఇబ్బందులను అధిగమించడానికి కావాల్సిన చర్యలపై చర్చించామని అన్నారు. అమరావతిపై అభ్యంతర వ్యాఖ్యలు చేయడాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. అమరావతి ప్రాంతంలో ఉన్న మీ కొంపలో ఏం జరుగుతుందో అది మీ కొంపకే పరిమితం చేసుకోవాలని, అమరావతికి అంటగట్టడం సంస్కారం లేని మనుషులు చేసే ఆలోచనని అన్నారు. అమరావతి పైన అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కృష్ణంరాజు క్యారెక్టర్ ఉన్న వ్యక్తి కాదని, టీవీలలో, పేపర్లలో కనిపించడానికి అత్యుత్సాహంతో కొందరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ, పీఎస్సీ చైర్మన్ పులపర్తి రామాంజనేయులు, నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్, ఏపీఐసీ చైర్మన్ మంతెన రామరాజు, బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీదేవితో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. అభివృద్ధి కార్యక్రమాల విషయంలో పెద్ద ఎత్తున ప్రాధాన్యతనిచ్చి పనిచేసేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నా. అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో, అలాగే కేంద్ర మంత్రిగా నా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి విషయాల్లో, అదేవిధంగా కేంద్ర మంత్రిగా ప్రధానమంత్రి గారి కార్యాలయం నుండి నాకు అసైన్ చేయబడినటువంటి కొన్ని కార్యక్రమాలు నేను సమర్థవంతంగా పనిచేశానని చెప్పుకోవడానికి సందర్భంగా ఆనందంగా ఉంది. నా పోర్ట్ఫోలియోలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి విషయాలే కాకుండా నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో సుదీర్ఘ కాలం పాటు, దాదాపు 15-20 సంవత్సరాలుగా దీర్ఘకాలం పాటు పెండింగ్లో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి సారించి చాలా విషయాల్లో వాటికి పరిష్కారం చూపెట్టడం జరిగింది. నేషనల్ హైవే 165 ఇది 2 ప్రాజెక్టులుగా స్వీకరించడం జరిగింది. 2 ఫేజులుగా ఈ ప్రాజెక్ట్ని విభజించడం జరిగింది. ఒకటి దిగమరి నుండి ఆకివీడు వరకు,
ఆకివీడు నుండి పామరు వరకు. ఏదైతే ఆకివీడు నుండి పామరు వరకు అయ్యేటువంటి పనులు నడుస్తూ ఉన్నాయి. అయితే దిగమర్రి నుండి ఆకివీడు వరకు కావాల్సినటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గత 15 సంవత్సరాల కారణంగా కోర్టు కేసుల కారణంగా ఆగిపోయినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తెలుసు. కొన్ని సాంకేతిక సమస్యలు, కోర్టు కారణాలు. అయితే నేను పార్లమెంట్ సభ్యుడిగా గెలిచిన వెంటనే, కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా మొట్టమొదటి ఎజెండా ఈ హైవే పనులకు మనం ప్రయత్నం చేయాలనేటువంటి ఆలోచనలో భాగంగా గడ్కరీ గారిని అనేక సార్లు కలిసినటువంటి సందర్భంలో ఆయన కోరడం, ఆయన నేషనల్ హైవే అధికారులు, ఉన్నతాధికారులను పిలిచి ఆదేశించడం జరిగింది. నర్సాపూర్ పార్లమెంట్కే కాదు, చుట్టుపక్కల పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి, తూర్పుగోదావరి జిల్లాకి సంబంధించి, కృష్ణా జిల్లాలకు సంబంధించినటువంటి ఒక కనెక్టివిటీ ఉన్నటువంటి హైవే ఇది ఒంగోలు వరకు. ఒంగోలు వెళ్ళడానికి, అక్కడి నుంచి ఆ పైన తిరుపతి వెళ్ళడానికి కానీ చాలా తక్కువ దూరంలో వెళ్ళేటువంటి అవకాశాలు ఈ హైవే ద్వారా ఉన్నాయి. ఇక్కడ ఉన్నటువంటి 3 అమృత్ భారత్ స్టేషన్లు కూడా మనం ప్రారంభించుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. నేను పార్లమెంట్ సభ్యులుగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే నా దృష్టి ప్రధానంగా ఏదైతే డయాలసిస్ సెంటర్స్, ఇవాళ డయాలసిస్ పేషెంట్ల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. డయాలసిస్ కేంద్రాలు అందుబాటులో లేనటువంటి పరిస్థితి. భీమవరంలో కూడా ఇంత పెద్ద అభివృద్ధి చెందినటువంటి నగరం, ఎక్కడ కూడా డయాలసిస్ సెంటర్స్ లేనటువంటి పరిస్థితి. కొన్ని ప్రైవేట్ సెంటర్స్ ఉన్నాయి, వారికి ఉన్నటువంటి ఒత్తిడి, చాలామంది పేషెంట్కు స్లాట్స్ దొరకనటువంటి పరిస్థితి, కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ ఉండేటువంటి పరిస్థితి. దీన్ని అధిగమించాలి కాబట్టి 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో డయాలసిస్ సెంటర్లు అందుబాటులో ఉండాలనేటువంటి ఆలోచనతో అన్ని అసెంబ్లీల్లో డయాలసిస్ సెంటర్లకు నేను సిఎస్ఆర్ నిధుల నుండి 10 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. తాడేపల్లిగూడెం, తణుకులో డయాలసిస్ సెంటర్స్ ఉన్నాయి. అయినప్పటికీ ఇంకా అదనంగా బిల్డింగ్ కావాల్సి ఉంది, అదనంగా డయాలసిస్ యూనిట్స్ కావాల్సి ఉంది. అక్కడ కూడా తణుకులో ఉంది కాబట్టి పక్కన ఉన్నటువంటి అత్తిల్లో అవసరం ఉందంటే అత్తిల్లో కూడా డయాలసిస్ యూనిట్లు మంజూరు చేయించాను. నా జీవితంలో ఒక అద్భుతమైనటువంటి అవకాశం, ఆంధ్ర రాష్ట్ర ప్రజల యొక్క రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం, వైజాగ్ స్టీల్ ప్లాంట్కి పెద్ద ఎత్తున ప్యాకేజ్ ఇవ్వడం అనేటువంటి విషయం. దాదాపుగా స్టీల్ ప్లాంట్ని అమ్మేయాలి, స్టీల్ ప్లాంట్ నడవడం లేదు, పెద్ద ఎత్తున నష్టాలు వస్తున్నాయి. వాస్తవంగా నష్టాలు ప్రభుత్వానికి భరించడం సాధ్యం కాదు అనేటువంటి విషయం మాట వాస్తవం. అయితే విశాఖ ఉక్కు అనేది ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆ రోజు తెన్నేటి విశ్వనాథ్ గారి నాయకత్వంలో అనేక మంది బలిదానమై సాధించుకున్నటువంటి ప్రాజెక్టు. ఇది ఆంధ్రలో సెంటిమెంట్ ముడిపడి ఉంది. విశాఖ స్టీల్ ప్లాంట్
ఆ సెంటిమెంట్ని గౌరవించాలి అంటే సెంటిమెంట్ని గౌరవించడం అనేది ఒక ఎత్తు అయితే, వేల కోట్ల రూపాయలు ప్యాకేజ్ ఇవ్వడం అనేది ఇబ్బందికరమైనటువంటి సమస్య. అయితే మా క్యాబినెట్ మినిస్టర్గా ఉన్నటువంటి కుమారస్వామి గారిని ఈ సందర్భంగా నేను గుర్తు చేసుకోవాలి. ఆయనతో ఉన్నటువంటి ఆయన సహకారం కారణంగా పదే పదే ప్రధానమంత్రి గారిని సెంటిమెంట్ వివరించడం ద్వారా ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా మనం తలుచుకోవాల్సినటువంటి అవసరం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా విశాఖ స్టీల్ ప్లాంట్ విషయం పదే పదే ప్రస్తావించడం ప్రధానమంత్రి గారి దగ్గర, నిర్మలా సీతారామన్ గారి దగ్గర. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా స్టీల్ ప్లాంట్ అందులో సెంటిమెంట్ దాన్ని గౌరవించాలని కోరడం. అంతేకాదు గత 7-8 సంవత్సరాలుగా విశాఖ స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయాలనేటువంటి ఆలోచన వచ్చాక ఏ ఒక్క స్టీల్ శాఖ మంత్రి కూడా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వెళ్ళినటువంటి సందర్భం లేదు. అయితే మేము బాధ్యతలు స్వీకరించాక నెల 15 రోజులు 2 నెలల లోపునే కుమారస్వామి గారితో మాట్లాడి, సార్ మనం స్టీల్ ప్లాంట్కి వెళదాం, వాస్తవాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం, కార్మికులు ఇబ్బంది తెలుసుకుందాం అని ఆయన నొప్పించి నేను విశాఖ స్టీల్ ప్లాంట్కి నేను కలిపి వెళ్ళడం జరిగింది. ప్లాంట్ని నిశితంగా పరిశీలించాం, అణువణువున చూసాం, రికార్డ్ చూసాం. అప్పుడు ఒకే ఒక నిర్ణయానికి వచ్చేసారి ఈ స్టీల్ ప్లాంట్ నెట్టి పరిస్థితుల్లో మనం ప్రైవేట్ పరం కానీయకూడదు. ఇది దేశంలో ఉన్నటువంటి ఒక అత్యున్నత స్టీల్ ప్లాంట్. ఇది ఇంత భూమి దేశంలో ఏ ఒక్క స్టీల్ ప్లాంట్కి కూడా లేదు. ఇంత మంచి ప్లాంట్ దేశంలో ఎక్కడా లేదు. కానీ దీనిలో ఉన్నటువంటి ఇబ్బందులు గమనించి ఆ ఇబ్బందులు అధిగమించి స్టీల్ ప్లాంట్ని ప్రైవేట్ పరం చేయకుండా ఆలోచన చేయాలనే ఒక ఖచ్చితమైనటువంటి అభిప్రాయానికి ఆ రోజు మేము విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రాంగణంలో రావడం జరిగింది. తర్వాత 10 రోజులకు ప్రధానమంత్రి గారి అపాయింట్మెంట్ తీసుకోండి, నిర్మలా సీతారామన్ గారితో, అమిత్ షా గారితో అనేక రకాలుగా వారిని కన్విన్స్ చేశాక $11,400 కోట్లు ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. అక్టోబర్ నుండి పనులు కూడా ప్రారంభించాలనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదైతే రాష్ట్రంలో, కేంద్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక భారతీయ జనతా పార్టీ ముందు నుంచి కూడా చెప్తా ఉంది, ఈ దేశంలో డబుల్ ఇంజన్ సర్కార్స్ రావాలి, రాష్ట్రంలో, కేంద్రంలో ఒకే పార్టీకి చెందినటువంటి ప్రభుత్వాలు లేకపోతే ఒకే కూటమికి చెందినటువంటి ప్రభుత్వాలు అధికారంలో రావడం ద్వారా మరింత ఎక్కువ అభివృద్ధి సాధించవచ్చు అనేటువంటి విషయాన్ని ముందు నుంచి కూడా చెప్తాం. అలాగే వేరే పార్టీలు ఉంటే కేంద్రం నిధులు సమకూర్చదా అనేటువంటి విషయం వాస్తవం కాదు. కానీ పదే కేంద్రంతో తగులాడుతూ, ఉదాహరణకు బెంగాల్, వేరే పని లేదు అక్కడ సీఎం గారికి. ప్రజలను అట్రాక్ట్ చేయాలంటే ఆ బంగ్లాదేశీలందరికీ అక్రమంగా వచ్చేస్తారు, ఎంటర్టైన్ చేయాలా. బంగ్లాదేశీలకు ఉన్నటువంటి ఓటు హక్కును తీయకూడదు. అక్కడ పదే కేంద్రంతో తగువులు. ఈ వైఖరి మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో, ఫెడరల్ సిస్టంలో ఈ వైఖరి మంచిది కాదు అనే ఆలోచన భారతీయ జనతా పార్టీ ముందు చెప్తాం. రెండు కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాలు ఏర్పడ్డాక గతంలో ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి సహకారాన్ని
ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం అందజేస్తాం. ముఖ్యమంత్రి గారు ఢిల్లీ వచ్చినప్పుడల్లా అనేక సమస్యల మీద ప్రధానమంత్రిని ఇతర కేంద్ర మంత్రులను కలవడం ద్వారా విన్నవించుకున్నటువంటి అన్ని సమస్యలను కూడా ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుమతులు మంజూరు చేస్తాం. అదేవిధంగా అమరావతి రాజధాని ఏదైతే ఉందో ఆ రాజధాని దేశంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల నుంచి కూడా రైల్వే కనెక్టివిటీ ఇవ్వాలి రాజధానికి అమరావతికి అనేటువంటి ఆలోచనతో 2,500 కోట్ల రూపాయలు నూతన రైల్వే లైన్ నిర్మాణానికి నిధులు మంజూరు చేసింది. ఈ విధంగా రహదారులకు అలాగే నీటి సాగు ప్రాజెక్టులకు తాగునీటి ప్రాజెక్టులకు పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినది కేంద్ర ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. ఇంత పెద్ద ఎత్తున సహకారం అనేది రాష్ట్రంలో కేంద్రంలో ఒకే కూటమి ప్రభుత్వాలు ఏర్పడడం వల్ల జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనం పరిగణలోకి తీసుకోవాలి. నేను కూడా చంద్రబాబు నాయుడు గారు కలిశారు హైదరాబాద్లో. దత్తాత్రేయ గారికి సంబంధించి ఒక పుస్తకం రిలీజ్ కోసం ఆయన నేను కూడా వెళ్ళడం జరిగింది. అక్కడ కూడా చెప్పారు ఆయన మీటింగ్లో హైదరాబాద్ని ఆయన అభివృద్ధి చేసినటువంటి విధానం, రాబోయేటువంటి రోజుల్లో అమరావతిని ఏ విధంగా అభివృద్ధి చేస్తాననేటువంటి ఆయన యొక్క విజన్. అమరావతి అభివృద్ధిలో హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తులు కూడా సహకరించాలని ఆయన మీటింగ్లో అప్పీల్ చేశారు. ముఖ్యమంత్రి గారి ఆలోచన నిరంతరం అభివృద్ధి, పవన్ కళ్యాణ్ గారి ఆలోచన అమరావతిని ఒక అద్భుతమైనటువంటి నగరంగా తీర్చిదిద్దాలి. దీనికి కేంద్రం పెద్ద ఎత్తున సహకరిస్తానికి సిద్ధంగా ఉంది. ఒక అద్భుతమైనటువంటి రాజధాని నిర్మాణం ద్వారా చాలామంది మాట్లాడేది రాజధానికి డబ్బులు ఎక్కడే అంటారు, కానీ ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారంటే రాజధాని ద్వారా డబ్బులు సంపాదించాలి అంటారు. వెల్త్ మనం క్రియేట్ చేయాలి. ఇవాళ తెలంగాణకు వచ్చేటువంటి ఆదాయంలో 60% బాగా హైదరాబాద్ నగరాన్ని నుంచి వస్తుంది. అదేవిధంగా మనం వెల్త్ క్రియేట్ చేయడం ద్వారా, అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించడం ద్వారా మనం రాష్ట్రానికి ఆదాయం సంపాదించాలి అనేటువంటి విషయాన్ని ఆయన చెప్తున్నారు. అదొక అద్భుతమైనటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. అదేవిధంగా సంక్షేమ పథకాలు మీ అందరికీ కూడా తెలుసు. కేంద్రంలో రాష్ట్రంలో వేళ కేంద్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలకి అంతులేదు. అది మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, గర్భిణీ స్త్రీలు కానివ్వండి, బాలింతరాలు కానివ్వండి, వృద్ధులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా రకరకాల సంక్షేమ పథకాలు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు, సూపర్ 6 పథకాల అమలుకు పెద్దపీట. రాబోయేటువంటి రోజుల్లో 1-2 పథకాలు ఉన్నాయి కూడా అమలు చేస్తామని ఆయన చెప్పడం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి రెండింటినీ కూడా బ్యాలెన్స్ చేయాలనేటువంటి ఆలోచన. సంక్షేమం వల్ల అభివృద్ధి కుంటుపడకూడదు, అభివృద్ధి కోసం సంక్షేమాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసుకోవాలనేటువంటి ఆలోచనలు ఇవాళ కేంద్రంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు ముందుకెళ్తున్నాయి. నా ఈ పార్లమెంట్లో శాసనసభ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి 7 అభ్యర్థులు అందించినటువంటి సహకారం మర్చిపోలేనిది అనేటువంటి విషయాన్ని నేను మరొకసారి చాలా స్పష్టంగా చెప్తున్నాను. 7 అభ్యర్థులు అందించినటువంటి సహకారం కారణంగా నరసాపురం చరిత్రలో
అంతకితం హైయెస్ట్ మెజార్టీ 1,60,000. దాన్ని అధిగమించి దాదాపు 2,80,000 వరకు మెజార్టీ రావడం అనేది 3 పార్టీల కలయిక, 3 పార్టీల కార్యకర్తలు, నాయకుల యొక్క సమిష్టి కృషి, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి యొక్క సహకారం, 7 అభ్యర్థులు పెద్ద వచ్చినటువంటి సహకారం కారణంగానే సాధ్యమైంది అనేటువంటి విషయం నేను చాలా స్పష్టంగా చెప్తున్నా. ఇంత పెద్ద ఎత్తున వచ్చినటువంటి మెజార్టీ కారణంగా నేను కేంద్రంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించను. మంత్రిగా బాధ్యతలు స్వీకరించాక కూడా ఈ సంవత్సర కాలంలో నాకు 7 శాసనసభ్యులు అందించినటువంటి సహకారం కూడా మరువలేనిది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా చెప్తున్నాను. సంవత్సర కాలం పూర్తి చేసుకున్నటువంటి సందర్భంలో సాంప్రదాయాలకు భిన్నంగా మొదటిసారి లోక్సభ సభ్యుడిగా గెలుపొందినటువంటి శ్రీనివాసవరం గారి యొక్క సామర్థ్యాన్ని గుర్తించి భారతీయ జనతా పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం మేరకు 2 కీలకమైనటువంటి శాఖలు వారికి అప్పచెప్పడం జరిగింది. ఈ యొక్క శాఖల ద్వారా మంత్రిత్వ విధులు నిర్వర్తిస్తూ స్థానిక పార్లమెంట్ సభ్యుడిగా ఈ 7 నియోజకవర్గాల్లో వండుకున్నటువంటి జనసేన, తెలుగుదేశం నాయకులు, అదే రకంగా శాసనసభ్యులతోటి ఒక సమన్వయము, దానికి తోడు ఒక సమతౌల్యము, దానికి తోడు ఒక సహకారము వెళ్ళిన కారణంగా గత సంవత్సర కాలం నుంచి ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి వ్యతిరేకమైనటువంటి విధానం కూడా ఇక్కడ లేదనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సహజంగా 3 పార్టీలు, ఇందులో 7 నియోజకవర్గాల్లో 3 ఎమ్మెల్యేలు జనసేన పార్టీకి, 4 తెలుగుదేశానికి, ఓవరాల్గా పార్లమెంట్కి వచ్చేసరికి భారతీయ జనతా పార్టీకి ఈ ప్రాంతంలో అధికారాన్ని కట్టబెట్టడం జరిగింది. ఈ కట్టబెట్టినటువంటి అధికారంలో సామర్థ్యం ఏంటంటే ఎప్పుడు కూడా విభేదాలు లేకుండా నిర్వహించగలగడమే సామర్థ్యానికి ప్రతిభా పాఠవ. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో గ్రౌండింగ్ స్టార్ట్ అయింది. ఇప్పటికే సర్వేలు అన్నీ కూడా వరుసగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి రాబోయేటటువంటి 1-2 సంవత్సరాల్లో గ్రౌండింగ్ అయిన తర్వాత అది సమాజం అంతటికీ కూడా ఆ అభివృద్ధికి చెందినటువంటి ఫలితాలు కనపడేటటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ఈ 100 కోట్లతోటి క్యారిడార్స్ని కలిపేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి పథకం, అది కూడా సిఎస్ఆర్ ఫండ్స్ తోటి వారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి నితిన్ గడ్కరీ గారు మంత్రిత్వ శాఖ ద్వారా గ్రీన్ఫీల్డ్ హైవే నుంచి కోస్టల్ హైవే దాకా మధ్యలో ఉన్నటువంటి 4 హైవేలను కూడా కలిపి ప్రయత్నం వారు చేయడం, అదే రకంగా అనేక రంగాలు ఇవాళ డెల్టా మోడర్నైజేషన్ మీద కూడా ఆలోచన చేసేటటువంటి పరిస్థితి ఉంది. ఈ స్వచ్ఛ భారత్ మిషన్లో దానికి కూడా సంబంధించిన విషయాలు కూడా వారు ప్రత్యేకంగా పరిశీలన చేస్తున్నారు. ఇది ఇవన్నీ కూడా గత ప్రభుత్వ హయాంలో ఇవన్నీ కూడా పక్కన పెట్టిన కారణంగా ఈ మౌలిక సదుపాయాలు కల్పించుకుంటూ ఇప్పుడు జరిగినటువంటి నష్ట నివారణ జరుపుతూ ఆర్థిక పరమైనటువంటి విషయాల్లో నిలదొక్కుని దీనికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ ప్లాన్ చేయడం కోసం ఈ సంవత్సర కాలం అంతా కూడా సరిపోయిందని చెప్పి ఈ విలేకరుల సమావేశం ద్వారా మీకు తెలియజేస్తా ఉన్నాం. మన పార్లమెంట్ సభ్యులు మంత్రివర్యులు వర్మ గారు ప్రమాణ స్వీకారం చేసి సంవత్సరమైన సందర్భంగా వారికి మనస్ఫూర్తిగా శుభాభినందనలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సర కాలంలో పార్లమెంట్ సభ్యులుగా, మంత్రిగా వారు మా 7 నియోజకవర్గాలకి కూడా పూర్తి సహకారాన్ని అందిస్తున్నారు. ముఖ్యంగా భీమవరం నియోజకవర్గానికి వారు ఔటర్ రింగ్ రోడ్డు కానీ, లోసరి టు తాడేపల్లిగూడెం 4 లైన్స్ రోడ్డు కానీ వారు సహకారం మరువలేంది. అలాగే ఏ సమస్య ఉన్నా కూడా వెంటనే స్పందించి మా నియోజకవర్గంలో ఈ సమస్య ఉంది, మీ సహకారం కావాలని అడిగిన వెంటనే వారు ఆమోదిస్తున్నారు, సహకరిస్తున్నారు. వారు ఈ సంవత్సర కాలంలో అభివృద్ధి ధ్యేయంగా పనిచేశారు. అందరినీ కలుపుకెళ్ళి మంచితనంతో పరిపాలిస్తున్నారు.
వారి పరిపాలన ఈ 4 సంవత్సరాలు కూడా సుఖవంతంగా ఉండాలని, ఈ 4 సంవత్సరాల్లో నర్సాపురం పార్లమెంటు నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయటానికి వారి సహకారం అందిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. మరి భూపతిరాజు శ్రీనివాసవరం గారు మరి ప్రమాణ స్వీకారం చేసి మరి 1 సంవత్సరం అవుతుంది. మరి ఈ సందర్భంగా కూడా ఆయనకి మరి నర్సాపురం నియోజకవర్గం తరఫున మేము అభినందనలు తెలియజేస్తున్నాం. మరి ఈ సంవత్సర కాలంలో కూడా మరి శ్రీనివాసవరం గారు మరి ఇప్పుడు అంజిబాబు గారు చెప్పినట్టు, దేవరం శాసనసభ్యులు చెప్పినట్టు మా 7 శాసనసభ్యులకి కూడా అందరికీ ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ సొంత కాన్స్టిట్యున్సీగా చూసుకుంటూ నియోజకవర్గాల అభివృద్ధి భాగంలో ముందుకెళ్లే విధంగా కూడా ఆయన పూర్తిగా సహాయ సహకారాలు అందిస్తున్నారు. మాకు ఒక సోదర భావంతో కూడా మాతో ప్రయాణం చేసుకుంటూ మేము ఏది అడిగినా సరే మా నియోజకవర్గ సమస్యలు అవ్వచ్చు, నియోజకవర్గానికి అభివృద్ధి విషయంలో కానీ మరి ఆయన పూర్తిగా ఆయన సహకారం అందిస్తున్నారు. మరి అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా రాబోయే 4 సంవత్సరాల కాలంలో మరి నరసాపురం నియోజకవర్గం అవ్వచ్చు, అదేవిధంగా నరసాపురం పార్లమెంట్ని కూడా ఈ 7 కాన్స్టిట్యున్సీని మరి అన్ని రకాలుగా కూడా అభివృద్ధిలో ముందుకు తీసుకెళ్తారని చెప్పి మనం మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఎన్డీఏ కూటమి మరి 1 సంవత్సరం అయింది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదేవిధంగా దేశవ్యాప్తంగా కూడా ఈ కూటమిలో అటు మోడీ గారు ప్రధానమంత్రిగా, నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, మరి పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా మన రాష్ట్రాన్ని ఈ సంవత్సర కాలంలో కూడా అభివృద్ధి పదంలో ముందుకు వెళ్ళే విధంగా కూడా మేమందరం కూడా ప్రయాణం చేస్తున్నాం. మరి ఆ రోజున ఎలక్షన్స్లో హామీలు ఏదైతే హామీలు ఇచ్చామో మరి హామీలను ఒక్కోటిగా సరిచేస్తూ ప్రతి హామీని కూడా నెరవేర్చే విధంగానే మరి ఎన్డీఏ కూటమి ముందుకెళ్తుందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము ఎంపీగా ఇక్కడ ఎన్నికైన తర్వాత మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించి సంవత్సరం పూర్తయినందుకు వారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ సంవత్సర కాలంలో చూస్తే మన యొక్క ఎన్డీఏ కూటమిలో ఏదైతే శాసనసభ్యులు ఉన్నారో 7 శాసనసభ్యుల అన్ని ప్రాంతాల్లో కూడా ఆయన యొక్క నిధులు సిఎస్ఆర్ ఫండ్స్ కానీ, అదేవిధంగా ఆయన ఎంపీ ల్యాడ్స్ కానీ, అదేవిధంగా వివిధ స్కీమ్స్ ద్వారా ఎన్నో స్కీమ్స్ తీసుకొచ్చి 7 శాసనసభ్యులకి కూడా అందించడం జరిగింది. ముఖ్యంగా మాకు ఎప్పుడో 20 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి పెండింగ్ ఒక పక్క నుంచి 216 నుంచి, అదేవిధంగా 216 నుంచి 165 కానీ 16 హైవేస్ వరకు, అంటే 4 నియోజకవర్గాలు కలుపుకుంటూ ఇదే లోసరి నుంచి భీమవరం కానీ, భీమవరం నుంచి తాడేపల్లిగూడెం కానీ, అటు సంబంధించి తాడేపల్లిగూడెం కాన్స్టిట్యున్సీకి కానీ, అదేవిధంగా ఒంగుటూరు కాన్స్టిట్యున్సీకి, ఉండి కాన్స్టిట్యున్సీకి, భీమవరం కాన్స్టిట్యున్సీకి సిఆర్ఎఫ్ నిధుల ద్వారా 100 కోట్ల రూపాయలు తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైనా బైపాస్ రోడ్ అంటే జనరల్గా 4 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు ఉంటుంది. కానీ ఈరోజు మన భారతదేశంలో ఎక్కడ ఉండదు, ఒక చిన్నపాటి టౌన్లకి సుమారుగా గ్రీన్ఫీల్డ్లోంచి బైపాస్ని తీసుకెళ్తూ ఒక నగర పంచాయతీ ఆకివీడి నుంచి ప్రారంభమై భీమవరం భీమవరం నుంచి బ్యాక్ సైడ్ నుంచి సుమారుగా 4 కాన్స్టిట్యున్సీలు 4 కాన్స్టిట్యున్సీలకి ఒక పక్క నరసాపురం వెళ్ళేటువంటి దిగమరు రోడ్డు కానీ, అదేవిధంగా పాలకొల్లు కానీ, భీమవరం కానీ, ఉండి కాన్స్టిట్యున్సీలకి సుమారుగా 28 కిలోమీటర్లు 27 కిలోమీటర్ల బైపాస్ తీసుకురావటం, అది ఎప్పుడు కూడా చరిత్రలో ఎప్పుడు జరగల, అది కూడా తీసుకురావడం ఈ సంవత్సరం కాలంలో సక్సెస్ చేయడం జరిగింది. ఆయనకి ప్రత్యేకంగా ఒక పక్కన గవర్ననీయులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎప్పుడైనా ఢిల్లీ వెళ్ళినప్పుడు కూడా అందరికీ కూడా ముందర నుండి ప్రతి దాంట్లో కూడా ఒక పక్కన స్టీల్స్ సంబంధించి అయినా, ఒక పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కానీ, హర్షల్ మీటర్లు కానీ, అదేవిధంగా కడప స్టీల్కి కానీ కావాల్సినటువంటి అనుమతులు కానీ, నిధులు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వానికి సహకరిస్తున్నటువంటి శ్రీనివాసవరం గారికి భగవంతుని యొక్క ఆశీస్సులుండి రాబోయే 4 సంవత్సరాలు ఎన్ని కూడా పూర్తి చేసుకుని ఇంకా కొన్ని ఎన్నో కొత్త పథకాల ద్వారా కానీ, కొత్త రోడ్స్ కానీ తీసుకొచ్చి మన యొక్క నరసాపురం పార్లమెంట్ ఎనడూ ఎరగని గతంలో చేసిన మంత్రులు ఉన్నారు, కానీ వాళ్ళందరినీ కూడా ధీటుగా ఎక్కువగా తీసుకొచ్చి ముందట అభివృద్ధి చేయాలని చెప్పి దానికి ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు శ్రీనివాసవరం ఉండాలని చెప్పి మనసావత కోరుకుంటున్నాను.
విద్య అనేది మనందరి జీవితంలో ముఖ్యమైన ఘట్టమని, విద్యావంతులుగా ఉండడం మనకి సమాజంలో గౌరవాన్ని కలిగిస్తుందని, షైనింగ్ స్టార్స్ గా ప్రతిభా పురస్కారాలను విద్యార్థులు అందుకోవడంలో విద్య కీలకమైన అంశమని జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి అన్నారు. భీమవరం అల్లూరి సీతారామరాజు సాంస్కృతిక కేంద్రంలో సోమవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న షైనింగ్ స్టార్స్ 2025 ప్రతిభా పురస్కారాలను 153 మంది 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు 30,60,000 రూపాయలు అందించే కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా జిల్లా కలెక్టర్ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ నేడు సమాజం అభివృద్ధిలో వెనుకబాటుతనానికి కారణం అందరూ విద్యను అభ్యసించకపోవడమేనని, అందరూ విద్యావంతులైతేనే సమాజం అభివృద్ధిపథంలో ఉంటుందని అన్నారు. జీవన ప్రమాణాలు మెరుగుపరుచుకోవాలంటే విద్య ముఖ్యమైన సాధనమని, అటువంటి విద్యను విద్యార్థులు ఏ విధమైన ఆటంకాలు లేకుండా అందుకోవడంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర ముఖ్యమైందని అన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను అందరినీ బడికి పంపించడం ఒకెత్తైతే అలా బడికి వచ్చిన విద్యార్థులను ఉత్తమ విద్యావంతులుగా తీర్చిదిద్దడం ఉపాధ్యాయుల కర్తవ్యమని అన్నారు. సామాజిక రుగ్మతలను రూపుమాపడంలో విద్య క్రియాశీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఎమ్మెల్యే రామాంజనేయులు మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల, కళాశాలలోని విద్యార్థులు షైనింగ్ స్టార్ 2025 పురస్కారాలను అందుకోవడం గొప్ప విశేషమని అన్నారు. ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున 10వ తరగతి 119 మంది విద్యార్థులకు 23,80,000, జూనియర్ కళాశాలలో 34 మంది విద్యార్థులకు 6,80,000 అందిస్తున్నామని ఎమ్మెల్యే అంజుబాబు పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యులు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ చదువుతో పాటు జ్ఞానాన్ని సంపాదించుకోవాలని, తల్లిదండ్రులు పోటీ ఆలోచన విరమించుకోవాలని అన్నారు. విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి ప్రోత్సహించాలని, అన్ని రంగాలు సమాజంలో ఉన్నాయని అన్నారు. అనంతరం 153 మంది 10వ తరగతి ఇంటర్ విద్యార్థులకు షైనింగ్ స్టార్ 2025 ప్రతిభా పురస్కారాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఈఓ నారాయణ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు, విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు. 119 మందికి 23,80,000 రూపాయలు, జూనియర్ కాలేజీలో 34 మందికి 6,80,000 రూపాయలు, ఒక్కొక్కరికి 20,000 రూపాయల చొప్పున ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది ఈరోజు ఇక్కడ. విద్యార్థులకి 23,80,000 ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయం. అంగరంగ వైభవంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం షైనింగ్ స్టార్స్ ప్రతిభా పురస్కారాల సభ. ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలోనూ ఈ కార్యక్రమం జరుగుతుంది. అంటే రాష్ట్రం మొత్తం మీద కనబరిచిన ఇలాంటి ఎంతో మంది పిల్లల్ని ఉత్తేజితం చేస్తూ ఈ కార్యక్రమాన్ని మనం ప్రతి చోట జరుపుకుంటున్నాం. నేడు షైనింగ్ స్టార్స్గా ప్రతిభా పురస్కారాలని విద్యార్థులు అందుకోవడంలో విద్య కీలకమైన అంశం. నేడు సమాజ అభివృద్ధిలో వెనుకబాటుతనానికి ముఖ్య కారణం అందరూ విద్యను అభ్యసించలేకపోవడమే. అందరూ విద్యావంతులైతే మన సమాజం కూడా అభివృద్ధి పదంలో ఉంటుంది, జీవన ప్రమాణాలు అన్నీ మెరుగుపడతాయి. కాళ్ల మండలం పెదామిరం గ్రామ ప్రజలకు మైక్రో ఫిల్టర్ ప్లాంట్ తో తాగునీటి సమస్యలకు పరిష్కారం చూపుతుందని శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు అన్నారు. పెదామిరం గ్రామంలో 15 లక్షలతో నిర్మించిన మైక్రో వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ను డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు సోమవారం ప్రారంభోత్సవం చేశారు. పంచాయతీ నిధులు 7 లక్షలతో పాటు 8 లక్షలు ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు విరాళంతో మైక్రో ఫిల్టర్ బెడ్స్ నిర్మించారు. యూత్ క్లబ్ రోడ్ శ్రీ షిరిడి సాయి స్వర్ణ మందిరం దగ్గరలో ఎన్టీఆర్ కళావనం 70 లక్షలతో నిర్మించే భవనానికి ఆయన శంకుస్థాపన చేశారు. పంచాయతీ నిధులు 30 లక్షలు, ఎమ్మెల్యే విరాళం 40 లక్షలతో ఎన్టీఆర్ కళావనం భవనం నిర్మించనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చంద్రబాబు నాగరాణి, కెనరా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కలిదిండి సత్యనారాయణరాజు, గ్రామ సర్పంచ్ డొక్కు సోమేశ్వరరావు, ఎంపీపీ పెన్మెస శిరీష విశ్వనాథరాజు, ఆకివీడు డీసీ చైర్మన్ గోకరాజు శివబాబు, ఆర్ఏటి వెంకటరత్న ప్రసాద్, ఎంపీడీఓ జి స్వాతి, ఆర్డబ్ల్యూఎస్ డిఈ టి శ్రీనివాసరావు, ఏఈ ఫణి, గ్రామ కార్యదర్శి ప్రసాద్ కుమార్, ఇంజనీరింగ్ అసిస్టెంట్ వంశీ, టీడీపీ నాయకులు కటారి నరసింహారాజు, కాలువ వెంకట్రావు, వార్డు మెంబర్స్ బిరుదుగడ్డ జాషువా తదితరులు పాల్గొన్నారు. అటు భీమవరం ప్రజలకి, ఇటు పెదాంబరమే కాకుండా ఉండి ప్రాంతం వారందరికీ కూడా ఎప్పటి నుంచో ఇక్కడ ప్రభుత్వ
ప్రభుత్వానికి సంబంధించి చక్కటి కళావేదిక అన్నది లేదు. క్లోజ్ థియేటర్ ఉంటే చాలా బాగుంటుంది. కనీసం ఓపెన్ ఎయిర్ థియేటర్ కూడా మంచిది లేదు. చిన్న నాటికలు ప్రదర్శించాలన్నా, ఒక మ్యూజికల్ నైట్ చేసుకోవాలన్నా ఇక్కడ కళాభిమానులు చాలా ఎక్కువ. అయినప్పటికీ చక్కటి ప్రాంగణం లేదు అని ఆ మధ్య నాటకోత్సవాలకు వెళ్ళినప్పుడు కలెక్టర్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు. ఆ నాటకోత్సవాల్లో వాళ్ళు రాయప్రోలు భగవాన్ రాజు గారు వీళ్ళందరూ కోరిన మీదట ఎందుకు మనం ఒక మంచి ఓపెన్ ఎయిర్ థియేటర్ త్వరగా ఏర్పాటు చేసుకోకూడదు అని చెప్పి అనుకోవటం, ఈ సైట్ని ఎంపిక చేసుకుని ప్లాన్లన్నీ రెడీ అయినాయి. ఇది పెదమేరం పంచాయతీ సహకారం కొంత, నా ఇద్దరు మిత్రులతో ఎంపీలతో మాట్లాడా, రాజ్యసభ ఎంపీలతో వాళ్ళ సహకారంతో. అలాగని పని ఆగదు, అది ఎప్పుడు వస్తే అప్పుడు వస్తుంది. ఈలోపు పనులన్నీ మేము ప్రారంభించి దసరా నాటికి ఇక్కడ మళ్ళీ రాయప్రోలు గారు నాటకాలు వేసుకుంటానంటే దసరా నాటికి కంప్లీట్ చేయాలి అనేది మా ప్రణాళిక. తప్పకుండా అయిపోతుందని ఆశిస్తున్నాం. పెద్ద ఆయన ఎన్టీ రామారావు గారి పేరు మీద, ఎందుకంటే చరిత్రలోనే అతి గొప్ప కళాకారుడు నందమూరి తారక రామారావు గారు. చుట్టూ వాకింగ్ ట్రాక్, మంచి చిన్న ఎక్సర్సైజ్లు చేసుకోవడానికి ఓపెన్ జిమ్ లాంటిది కూడా వస్తుంది. సో ఒక వనంలో ఇది ఏర్పాటు చేసుకుంటున్నాం కాబట్టి దీనికి ఎన్టీఆర్ కళా వనం అని చెప్పి పేరు పెట్టడం జరిగింది. అలాగే ఈరోజు పెదామరం నిత్యం దినదినాభివృద్ధి చెందుతున్న గ్రామం. మంచినీటి అవసరాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. ఒక 1 మిలియన్ లీటర్స్ కెపాసిటీ ఉన్న వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ మా స్నేహితుల సహకారంతో ఇవ్వటం జరిగింది. అలాగే ఈరోజు కెనరా బ్యాంక్ ఎండి గారు మరి ఈ ప్రాంతవాసి, ఆయన 25 వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లకి శాంక్షన్ ఇచ్చారు. ఈరోజు వారి చేతుల మీదుగా కూడా ఆయన ఇచ్చిన ప్లాంట్లో ఒక 3 ప్రారంభోత్సవం చేస్తాం. సాయంత్రం ఆకివీళ్ళలో ఒక గతంలో డంపింగ్ యార్డ్గా ఉన్న స్థలాన్ని పార్కుగా అభివృద్ధి చేయడానికి కూడా కెనరా బ్యాంక్ ఎండి సత్యనారాయణ రాజు గారి సౌజన్యంతో, కెనరా బ్యాంక్ సౌజన్యంతో ఒక 50 లక్షల రూపాయలు వారు దానికి ఇవ్వటం జరిగింది. అది ఈరోజు సాయంత్రం శంకుస్థాపన చేస్తాం. వీలైతే అక్కడికి కూడా రండి. దాన్ని కూడా మళ్ళీ ఒకేసారి ఓపెనింగ్ పెట్టుకుని మళ్ళీ సత్యనారాయణ రాజు గారితో, కలెక్టర్ గారితో ఆ 2 ఓపెన్ చేస్తాం. ఖచ్చితంగా దసరాకి అమలు చేసే దిశగా ముందుకెళ్తాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.